హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే సత్యరాజ్ గారు రెస్టారెంట్కి వచ్చి దీపా కార్తిక్ ఇద్దరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు మీ హార్డ్ వర్క్ అయితే చాలా బాగుంది. 0 రేటింగ్తో ఉన్న రెస్టారెంట్ని 4.5 రేటింగ్ అయితే తీసుకొచ్చారు. ఈ క్రెడిట్ అంతా మీదే కార్తిక్. మీ ఇద్దరి వల్లనే ఈరోజు మన రెస్టారెంట్ ఈ పరిస్థితుల్లో ఉంది. ఆన్లైన్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అమ్మ దీప, వంటలు అయితే చాలా బాగున్నాయని అందరూ అంటున్నారు అని చెప్తే అప్పుడే కార్తీక్, సార్ ఈ రెస్టారెంట్ మార్కెటింగ్ విషయంలో మాకు ఐడియా ఉందని చెప్తారు. అప్పుడే సత్యరాజ్ గారు, మీకు ఏదైతే అనిపిస్తుందో, మీరు ఎలా అయితే ఆలోచిస్తారో అదే చేసేయండి. ఈ విషయంలో దేని గురించి నన్ను అడగాల్సిన అవసరమే లేదు. నేను వచ్చింది ఈ రెస్టారెంట్ ఎలా ఉంది ఏంటని చూడటానికి కాదు, అందరితో పాటు దీప వంటల్ని నేను కూడా ఆస్వాదించడానికి వచ్చాను అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దీపా కార్తీక్. ఇక ముగ్గురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో రాత్రి అవుతుంది. జ్యోత్స్న తన గదిలో అటు ఇటు తిరుగుతూ, ఏంటి తాతయ్య ఉన్న పలంగా ఆస్తుల పంపకాల గురించి వీలునామా రాయడం, అసలు ఇంత సడన్గా ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ఆస్తి మొత్తం నాకే రాసిస్తారా, లేదంటే అత్త వాళ్ళకు కూడా కొంత రాస్తారా? ఏంటి అసలు పరిస్థితి? అసలు నా ప్లాన్, ఆస్తి మొత్తానికి నేనే వారసురాలని కావాలి కదా. మరొకవేళ అత్త వాళ్ళకు సగం ఆస్తి రాసేస్తే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ, అయినా నాకెందుకు టెన్షన్, ఎలా అయినా దీపని బావని దూరం చేసి బావని నా సొంతం చేసుకోవడమే కదా నా టార్గెట్ అని అనుకుంటూ ఇక అలానే నిద్రపోతుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. శివనారాయణ ఇంట్లో హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో వీలునామాతో సహా లాయర్ వినాయకరావు గారు అయితే వస్తారు. ఇక అప్పుడే పారిజాతం చాలా ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది వీలునామాలో ఏముందని. ఏంటో అసలు ఈ ముసలోడు నా పేరుని ఏమైనా రాశాడో లేదో, ఇంకెందుకు టెన్షన్, కాసేపట్లో ఎలాగో తెలిసిపోతుంది కదా అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు శివనారాయణ గారు, వీలునామా తీసుకొచ్చారు కదా, అదొకసారి చదివి అందరికీ వినిపించండి అని చెప్తారు. అప్పుడే వినాయకరావు గారు మొత్తం వీలునామా చదివితే ఉన్న మొత్తం ఆస్తిలో 20% పారిజాతం పేరున, 40% కాంచనకి, అలాగే 40% దశరథ్ పేరున అయితే రాస్తారు. అలానే విడివిడిగా డాక్యుమెంట్స్ అయితే శివనారాయణ గారి చేతికి ఇస్తారు. అప్పుడే పారిజాతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అమ్మయ్య ముసలోడు నా పేరుని ఏమీ రాయడేమో, ఇప్పుడు నా పరిస్థితి ఏంటా అని చాలా కంగారు పడ్డాను. పోనీలే, అందరికీ సమానంగానే ఇచ్చాడు అని ఆలోచిస్తూ సంబరపడుతూ ఉంటుంది. ఇక మొత్తం వీలునామాలు దశరథ్ అయితే చదివితే జ్యోత్స్న రెస్టారెంట్ అయితే కాంచనకి ఇచ్చిన 40%లోకి వెళ్ళిపోతుంది. అప్పుడే దశరథ్ శివనారాయణకి ఆ విషయం చెప్పగానే, నాకు తెలుసు దశరథ, తెలిసే రాశాను అనేసరికి షాక్ అవుతారు ఇంట్లో అందరూ. అదేంటి నాన్న, మరి అది మన బిజినెస్ కదా అని అంటే, ఇప్పుడు అది కార్తీక్ వాళ్ళ చేతికి వెళ్ళదు, అసలు ఇప్పుడు రాసిన ఆస్తి కాంచనకి ఇవ్వను, దానికి ఖచ్చితంగా ఒక టైం ఉంటుంది, ఆ టైం ఏంటో నేను నీకు చెప్తాను, ఎప్పుడు కాంచనకు అది ఇవ్వాలో నేను నీకు మొత్తం చెప్తాను, అప్పుడు ఆ రెస్టారెంట్కి కార్తీక్ సీఈఓ అవుతాడు, ప్రస్తుతానికి మనం కంగారు పడాల్సింది ఏమీ లేదు దశరథ అని చెప్తే, సరే నాన్న అని చెప్పేసి ఇక ఆ పేపర్స్ అన్నీ శివనారాయణ చేతికి ఇచ్చేసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కొన్నాళ్ళ తర్వాత కార్తీక్ అయితే తను చేసిన ఛాలెంజ్లో విన్ అయ్యి మళ్ళీ తాత చేత శబాష్ అని అయితే అనిపించుకుంటారు. దాంతో మళ్ళీ మునుపటిలాగా 2 కుటుంబాలైతే కలిసిపోతాయి. అప్పుడే కాంచన చేతికి తన వాటా ఆస్తిని ఇచ్చేస్తారు శివనారాయణ. ఇక ఆ వీలునామా చదవగానే, ఇదేంటి తాతయ్య, రెస్టారెంట్ మా వాటాలోకి వచ్చేసింది అని అంటే, నాకు తెలిసి రాశాను కార్తీక్, ఇక నుండి రెస్టారెంట్ బాధ్యతలన్నీ నీవే, రెస్టారెంట్కి సీఈఓ కూడా నువ్వే, మొత్తం అంతా నువ్వే చూసుకో, అది నీ ఆస్తి అని అంటే, అదేంటి తాతయ్య, ఇప్పటికే నేను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశాను కదా, మరి దానికి నేను సీఈఓ కదా, దాని బాధ్యతలు నేను చూసుకుంటున్నా, మరి ఈ బాధ్యతలు ఎలా చూసుకోను అని అంటే, అది నీ ఇష్టం కార్తీక్, కానీ రెస్టారెంట్ బాధ్యతలు జ్యోత్స్న చేతిలో ఉండడానికి మాత్రం వీల్లేదు. జ్యోత్స్న చేతిలో రెస్టారెంట్ బాధ్యతలు పెట్టగానే మొత్తం రెస్టారెంట్ని అట్టడుగు స్థాయికి తొక్కేసింది. టాప్ నెంబర్ 1లో ఉన్న రెస్టారెంట్ని ఇప్పుడు ఈ సిటీలో మన రెస్టారెంట్ పేరు ఎక్కడ వినిపించకుండా చేసేసింది. ఏం చేస్తావో నీ ఇష్టం, ఇక ఆ రెస్టారెంట్ బాధ్యతలు నీవే, నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటే, మరి ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ, అప్పుడే అయితే ఓ మంచి ఐడియా తట్టింది తాతయ్య, ఈ రెస్టారెంట్కి దీపని సీఈఓని చేద్దాం అని చెప్తే, ఐడియా బాగానే ఉందిరా,
అది నీ ఇష్టం, నీ భార్య నీ ఇష్టం, తనకి నీపై నమ్మకం ఉంటే తన్నే సీఈఓని చేయి అని చెప్తాడు శివనారాయణ. దాంతో జ్యోత్స్న పారిజాతానికి చాలా పెద్ద షాక్ అయితే తగులుతుంది. ఇంతలో నిదట్లో నుండి ఉలిక్కిపడి లేస్తుంది జ్యోత్స్న. ఏంటిది, నాకు అసలు ఎలాంటి కల వచ్చింది? కల్లో కూడా ఇలా జరగకూడదు. ఏంటి, నా స్థానంలో దీపని రెస్టారెంట్కి సీఈఓని చేస్తారా? నేను అసలు ఈ విషయాన్ని అలా ఎస్సలో తట్టుకోలేను. ఎట్టి పరిస్థితుల్లో అలా జరగడానికే వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు అంటే మొత్తం ఆస్తికి నేనే వారసురాల్ని కావాలి. అంటే దీపని బావ నుండి దూరం చేసి వీలైనంత త్వరగా దీపని శౌర్యని చంపిస్తే గాని నాకు ఈ సమస్య పరిష్కారం కాదు అని ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.